హరే కృష్ణ. భగవద్భక్తులకి, వైష్ణవ భక్తులకి అందరికీ పాదాభివందనాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను ముందరకు వచ్చాను. ముందుగా శిక్షా గురువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ రిషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, దసరాణి మాతాజీ, గౌరాంగ దర్శన్ ప్రభుజీ, గౌరనామ్ దాస్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ, ఇంకా అందరికీ, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో విని నేను అర్థం చేసుకున్నది మళ్ళీ మీ ముందర చెప్పడానికి వస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ మనము 108 శ్లోకాలు అయిపోయిన తర్వాత భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో ఏ శ్లోకాలు దేని గురించి వివరించాయి అనేది గౌరాంగ దర్శన ప్రభుజీ చెప్పిన దాంట్లో మనం మొదలు పెట్టుకున్నాము. అందులో ఫస్ట్ పాయింట్ 10, మొత్తం 700 శ్లోకాలని 10 విభాగాలుగా విభజించారు ఆయన. ఇదివరకు 2 సార్లు చెప్పుకున్నాం మనము. ఇందులో మొదటిది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి 59 శ్లోకాల్లో చెప్పారు. అందులో శ్రీకృష్ణుడే నేను దేవుణ్ణి, నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పిన పద్యాలు కొన్ని అర్జునుడు నువ్వే దేవుడు, నాకు అర్థమైంది అని అర్జునుడు చెప్పినవి. ఇవన్నీ కలిపి ఒక 59 శ్లోకాలు మొత్తం భగవద్గీత అన్ని అధ్యాయాల్లోని కలిపి ప్రభుజీ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే హెడ్డింగ్లో మనకి చెప్పారు. అందులో 12 విభాగాల కింద విభజించారు దాన్ని. మళ్ళీ ఆ 59 శ్లోకాలని 12 విభాగాల కింద విభజిస్తే అందులో మొట్టమొదటి మనము 13 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే విషయాన్ని విశదీకరించే 13 శ్లోకాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు రెండో భాగం ఏంటంటే, ఇందులో శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి అనే విషయం 7 శ్లోకాల్లో చెప్పారు. ఇవాళ ఎన్ని శ్లోకాలు అవుతాయో చూద్దాము. ముందుగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుంటున్నాం కాబట్టి అది చేసుకుని మంగళాచరణాలు చేసుకుని విషయంలోకి వద్దాం. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్. మనం నామం జపించేటప్పుట ఆయన్ని పిలుస్తున్నాము అని ఉద్దేశంలో, అంటే ఆ నామంకి ఏ రూపానికైతే ఆ నామం ఉందో ఆ రూపాన్ని మనం పిలుస్తూ నామజపం చేస్తున్నట్టు. ఇది హరే కృష్ణ హరే రామ అనే దాంట్లో రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు అని చెప్తారు. అయితే హే రామ హే కృష్ణ అని అని చెప్తున్నట్టుగా. అప్పుడు మనం ఆ నామం చెప్పేటప్పుడు అంత బొద్దిగాను అంత ఆప్యాయతగాను చెప్పగలగాలి. ఎందుకంటే మనం పిల్లల్ని ఎవరో ఇలా రారా అంటే వస్తాలేపో అంటారు కదా. మనం వెంటనే పిలవగానే వాళ్ళు ఎందుకు వస్తారు, పిల్లలు రారు కదా. అలా మనం ఒరే అని ప్రేమగా మనం ఏదో ముద్దు పేరు పెట్టుకుంటాంటూ బుజ్జి కన్నా అని పిలిచామనుకోండి, లేకపోతే అతని పేరునే ఎంతో ఆప్యాయంగా పలికి పిలిచామనుకోండి, వాళ్ళు తొందరగా వస్తారు కదా. అలాగే భగవంతుడు కూడా మనం ఎంతో ప్రేమగా పిలిస్తే పరిగెట్టుకుని మన దగ్గరికే వస్తారట. మన నామం చెప్తున్న సేపు మన దగ్గరే ఉంటారట. అందుకని మన నామం చెప్పేటప్పుడు కూడా నిర్లక్ష్యంగానో లేకపోతే గట్టిగానో మెల్లిగానో వినిపించకుండానో అరిచినట్లు అలా కాకుండా మృదువుగా మన మనసులో ఉన్న ప్రేమంతా ఆ నామంలో జొప్పించి అలా చెప్పామనుకోండి, అది మనం చెప్పేటప్పుడు మనకెంతో సాటిస్ఫాక్షన్గా, ఆనందంగా, మనశ్శాంతిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వినే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఆ స్వామి వినడానికి కూడా విని వినడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు మనం చెప్పిన నామాన్ని. కనుక నామం చెప్పేటప్పుడు కూడా ఎంతో ఆదరంగా, ఆర్ద్రతగా, ఆప్యాయంగా నామం చెప్పడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన
तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमं ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य स्थारणे नमो महावदन्याय कृष्ण प्रेम हृदय च कृष्णाय कृष्ण चैतन्य नामने गौरक्षे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं नियन्तारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ఇప్పుడు చెప్తున్నట్లుగా ఇప్పుడు నేను చెప్పేదంతా కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి మనఃపూర్వకంగా అంకితం చేసుకుంటానని మనస్ఫూర్తిగా మాటిస్తూ ఇప్పుడు విషయంలోకి వద్దాము. శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మముకు కారణమైన బీజమునిచ్చు తండ్రి. ఈ విషయం గురించి మనకు భగవద్గీతలో అంటే ఆయనే దేవాదేవుడు అంటున్నాం కదా, ఆ దేవాదేవుడే అందరికీ తండ్రి. ఆ తండ్రి అనే ఆ బీజాన్ని ఎలా ఇచ్చారు, అంటే ఏ ఏ విధంగా అది జరిగింది అనే విషయాలు మనకి 7 శ్లోకాల్లో చెప్తున్నారు. ఫస్ట్ శ్లోకం 10వ అధ్యాయంలో 6వ శ్లోకం. సప్త మహర్షులు, చతుష్కుమారులు మరియు చతుర్దశ మనువులు శ్రీకృష్ణుని మనస్సు నుంచే ఉద్భవించారు. ఈ విషయాన్ని మనకి 10వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి శ్లోకం చదువుకుని. హరే కృష్ణ. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమః ప్రజాః. ఇంకొకసారి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాం ప్రజాః. దీని భావం ఏమంటే, సప్త మహర్షులు, వారికి ముందు ఇతర 4 మహర్షులు, మనువులు అంటే మానవులకి పూర్వీకుల్ని మనువులు అంటారు, నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాలలో నుండినట్టి జీవులందరూ వారి నుండి జన్మించారు. ఇది ఫస్ట్ సృష్టి ప్రారంభించినప్పుడు అందరికీ తెలిసిన విషయమే. విష్ణు భగవానుడి బొట్టు నుండి బ్రహ్మ ఉద్భవించాక బ్రహ్మ ఎక్కడికి వచ్చారో అర్థం కాదు. చుట్టూ చూస్తే అంతా సముద్రం, వాళ్ళ సముద్రంలో పడుకున్నారు కదా ఆయన. అంతా ఎక్కడ చూసినా సముద్రంలో ఉన్నారు. తను ఎక్కడున్నారో కూడా అర్థం కాక చూస్తే తను ఒక తామర పువ్వులో ఉన్నారని అర్థమవుతుంది. తామర పువ్వులో ఉన్నప్పుడు నేను ఎందుకు వచ్చాను, ఏంటి సంగతి అని అతను ఆ తామర తోడు నుంచి కిందకి వెళ్ళి
అది ఎక్కడో చూద్దాం, నేను అసలు నా మొదలేంటో చూద్దాం అనుకుని ఎంతో ప్రయత్నిస్తే అతనికి ఏమీ అర్థం కాదట. బ్రహ్మదేవుడికి అర్థం కానప్పుడు మళ్ళీ అందులోనే కూర్చొని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారట. తపస్సు చేస్తే అంటే ఆయనకి ఆకాశవాణి నుంచి తప తప అన్నట్టు మాట అర్థం వినిపిస్తుంది. ఆయన ఆయన వెతుక్కుంటున్న దాన్ని బట్టి. అందుకని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన తపస్సు చేసిన తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి బయటకు కనిపించి, నువ్వు ఇంక ముందర సృష్టి చేయాలి, సృష్టికి అవసరమైన ఏమైతే కావాలో అవన్నీ నేను నీకు సమకూరుస్తాను, సృష్టి చెయ్యి అని చెప్తారట. చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన ఆయన ఆలోచన నుంచి, మనస్సు నుంచి సనత్ కుమారులని నలుగురు కుమారులు ఉద్భవిస్తారు. ఆ నలుగురు వచ్చిన తర్వాత ఆ నలుగురిని సృష్టి చేయమని బ్రహ్మ అడుగుతారు. బ్రహ్మ అడిగినప్పుడు ఆ నలుగురు అంటారు, మాకు ఈ సృష్టి కార్యక్రమం అవన్నీ మాకు చెప్పొద్దు, మేము ఇలాగే ఉంటాము, మేము అంటే ఆధ్యాత్మికంగా ముందరకెళ్ళాలనుకుంటున్నాము, భగవంతుని గురించి ఆలోచిస్తాం, భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము, అంతేకాదు మేము 5 ఏళ్ల కుమారులుగానే ఉంటాము, మాకు ఎంత వయసు వచ్చినా కూడా. ఎందుకంటే కొంచెం వయసు పెరిగి యవ్వనం వచ్చినప్పుడు వాళ్ళకి శారీరకంగా అవయవాలతోటి ఆ మనస్సు చంచలం ఉండి, ఒకవేళ ఏమన్నా భౌతిక ప్రపంచం మీద, భౌతిక కోరికల మీద మనస్సు చలిస్తుందేమో అనే భావంతో వాళ్ళు 5 సంవత్సరాల పిల్లల కిందే ఉండిపోదాం అనుకుంటారనమాట. అలాగా బ్రహ్మ సృష్టించినప్పుడు అందుకని ఆ ఈ ఈయన ద్వారానే అంటే వీళ్ళందరూ నా మనసు నుండే వచ్చారని చెప్తున్నారు కదా విష్ణుమూర్తి, శ్రీకృష్ణ భగవానుడు. అలా మొత్తం ప్రపంచం మొత్తం అంతలో అంటే మొత్తం అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన దగ్గర నుంచి వచ్చిన ఈయన ద్వారా వచ్చిన బ్రహ్మ ద్వారా వచ్చిన మహర్షులు, సప్తఋషులు, ఈ మనువులు వీళ్ళందరి ద్వారానే మిగతా మొత్తం సృష్టి కార్యక్రమం అంతా మొదలైందనమాట. అందుకని ఆ సృష్టికంతా మూలం నేనే అనే విషయాన్ని ఈయన ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు విశ్వజనుల వంశక్రమ సారాంశాన్ని ఇస్తున్నాడు. ఎలా జరిగింది సృష్టి అనేది, మొట్టమొదటిగా ఎలా జరిగింది అనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఆ దేవదేవుని శక్తి నుండి జన్మించిన మూలజీవుడు బ్రహ్మదేవుడు. మొట్టమొదట బ్రహ్మదేవుడు వచ్చారు. అతడే హిరణ్య గర్భుడని కూడా తెలియబడతాడు. హిరణ్య గర్భుడు అంటే ఆయన గర్భం నుంచి ఉదయించాడు కాబట్టి హిరణ్య గర్భుడని కూడా అంటారు. బ్రహ్మ నుండి 7 మహర్షులు, వారికి ముందు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు. ముందర మొట్టమొదటిగా మానసపుత్రుల నలుగురు వస్తారు. ఆ నలుగురు వచ్చినప్పుడు వాళ్ళ నలుగురిని అడిగారని చెప్పాను కదా. అడిగితే ఆయన వాళ్ళు ఒప్పుకోనప్పుడు తర్వాత మహర్షులు 7 సప్తఋషులు వచ్చారు. సప్తఋషులు వచ్చిన తర్వాత 14 ఇతర 14 మనువులు 14 మంది మనువులు వచ్చారనమాట. ఆ మన్వంతరం ఆ మనువులకి సంబంధించి మనమందరం మానవులందరం ఆ మనువుల వల్ల ఉద్భవించిన వాళ్ళమే అనమాట. ఈ 25 మహర్షులే విశ్వంలోని సకల జీవులకు ప్రజాపతులుగా తెలియబడతారు. ఆ నలుగురు సనత్ కుమారులు, 7 మహర్షులు, ఈ 14 మంది మనువులు వీళ్ళందరూ కలిసి వాళ్లే ప్రజాపతులుగా తెలియబడతారన్నమాట. ప్రతి విశ్వంలో అసంఖ్యాకమైన లోకాలు, అసంఖ్యాకమైన గ్రహాలు ఉన్నాయి. ప్రతి లోకము నానా రకాలైన ప్రజలతో నిండి ఉంది. వారందరూ ఈ 25 ప్రజాపతుల నుండే జన్మించారు. మనం ఇప్పుడు చంద్రలోకంలో ఉంది, సూర్యలోకంలో ఉంది, శుక్రలోకంలో ఉంది, సూర్యలోకానికి ఎవరు పంపించడానికి ధైర్యించారు. కానీ అలాగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని ప్రయత్నించడానికి మన సైంటిస్టులు అందరూ ప్రయత్నిస్తున్నారు కదా. ప్రతి లోకంలోనూ కూడా ప్రజలు ఉన్నారట. ఆ లోకంలో ఉన్న వాతావరణానికి సంబంధించి ఎలా ఉంటే ఆ వాతావరణంలో వాళ్ళు బతకగలుగుతారు, ఎలా ఉండగలుగుతారు అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రహాల్లో ఉండే మనుషులు ఆ రకాలుగా ఉంటారన్నమాట. అందుకని ఈ మొత్తం అన్ని గ్రహాలు కూడా మొత్తం విశ్వమంతా ప్రతి లోకము కూడా నానా రకాలైన ప్రజలతో నిండిపోయి ఉంటుందట. ఏ విధంగా సృష్టి కార్యం చేయాలో కృష్ణానుగ్రహం వాళ్ళని తెలుసుకోవడానికి ముందు బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడట. 1000 దేవతా సంవత్సరాలు అంటే మన మనకి భౌతిక ప్రపంచంలో ఉండే సంవత్సరానికిను దేవతా సంవత్సరానికి చాలా తేడా ఉంటుంది. అలాంటి దేవతా సంవత్సరాలు చేశారట. 1000 దేవతా సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని నుండి సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు వాళ్ళు నలుగురు వచ్చారు. వాళ్ళు నలుగురు వచ్చాక వీళ్ళు సృష్టి చేయనప్పుడు ఆయనకి కించిత్ కోపం వచ్చిందట బ్రహ్మదేవుడికి. ఇంత కష్టపడి నేను వీళ్ళ నలుగురిని సృష్టిస్తే అంటే దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారంగా ఆయన సృష్టించారు. ఆ సృష్టి ఆయన చెప్పిన పని కంప్లీట్ చేయాలి కదా. ఆయన చెప్పిన పని ఆయన ఒక్కరూ చేయలేరు కాబట్టి ఆయన సహాయకంగా వీళ్ళ నలుగురిని సృష్టించారు. ఆ నలుగురు తను చెప్పిన పని చేయను అనేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది బ్రహ్మకి. ఆ కోపం అంటే మళ్ళీ కోపం వచ్చినా కూడా
తను సృష్టించిన వాళ్ళే గదా! వాళ్ళ మీద కోపగించుకోవడానికి కోపగించుకోబుద్ధి అవ్వదు గదా! మన పిల్లల మీద మనం ఏదో ఆ క్షణానికి కోపంగా అనిపించినా కూడా మళ్ళీ మనం మనకు సర్దేసుకుంటాం గదా! కానీ ఆ కోపంలో రుద్రుడు ఉదయించాడట ఆయన దగ్గర నుంచి. ఆ రుద్రుడొచ్చినప్పుడు ఆ రుద్రుడికి ఆ రుద్రుడికి స సు భాగవతంలో ఉంటుందిది. ఆ రుద్రుడిని అడుగు చెప్తారనమాట. నువ్వు సృష్టి చెయ్యాలి అని. అలాగే అని తండ్రి మాట ప్రకారం రుద్రుడంటే కోపం చాలా కోపంగా ఉంటాడనమాట ఆయన. కోపం వచ్చినప్పుడు ఉద్భవించాడు గదా! ఆ కోపంలో ఆయన ఉద్భవించినప్పుడు ఆయన రుద్రుడు అలా ఉద్భవించేసరికి ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకొని మళ్ళీ సృష్టి చేస్తాడు. సృష్టి చేస్తే కూడా ఆ రుద్రుడు భావంతో సృష్టించాడు కాబట్టి, ఆ రుద్రులందరూ కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో దాన్ని హ్మ్, వృద్ధిలోకి తేవడానికి బదులు నాశనం చేస్తూ ఉంటే బ్రహ్మ భయపడిపోతాడు. ఇదేంటి ఇలా ఉంటే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అలాగే ఉంటారు కదా! ఈయన నుంచి వచ్చిన వాళ్ళతో పాటు ఆయన నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో అని రుద్రుడిని పిలిచి నువ్వు చేసిన హ్మ్, సవ్వ సృష్టి ఇంక చాలు. నువ్వు ఎక్కడికైనా వెళ్లి తపస్సు చేసుకో. నీకెప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు నేను పిలుస్తాను అని చెప్తారనమాట. ఆయన అలా అన్నాక అప్పుడు 7 మహర్షులు వస్తారు. ఈ ప్రకారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు భగవంతుని శక్తి నుండే జన్మించారు. అంటే బ్రహ్మ సృష్టించాడంటే బ్రహ్మకి ఆ సృష్టికి కావాల్సిన శక్తినంతా దేవాదేవుడే ఇచ్చాడు కాబట్టి ఈయన ద్వారానే వాళ్ళంతా సృష్టి అంతా జరగబడిందనమాట. బ్రహ్మదేవుడు పితామహునిగా అందరికీ తాతగా అంటే మ మనువుని బ్రహ్మదేవుడు సృష్టిస్తే మను సృష్టించాడు కాబట్టి మనకి బ్రహ్మ తాత అయితే తాతగా అంటే బ్రహ్మని శ్రీకృష్ణుడిని ప్రపితామహుడు అంటారట. అంటే మనకి ఆ తాతకి ఆ తాతనే సృష్టించిన వాడు కాబట్టి ముత్తాత. అలా అందుకని ముత్తాతగా నిలబడతాడు. ఇది భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పబడిందిట. అదేమిటో ఒకసారి భావం ఒకటి చెప్పుకొని మనం మళ్ళీ నెక్స్ట్ ఏంటో అనేదాన్ని చూద్దాము. ఇది ఈ భగవద్గీత యథాతథంలో 495 పేజీలో ఉంది. 39వ శ్లోకం. ఇందులో 436 శ్లోకం నుంచి అతను అర్జునుడు భగవంతుడి గురించి చెప్తున్నారనమాట. మనకి 39వ శ్లోకంలో చెప్పారన్న దానికి ముందర నానుడు ఏంటంటే 36 శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, హృషికేశ నీ నామముని విని జగత్తు ఆనందభరితం అవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్నా రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతోన్నది. మరి 37 శ్లోకంలో మహాత్మా బ్రహ్మకన్నను గొప్పవాడా నీవే ఆది సృష్టికర్తవు. అటువంటప్పుడు నాకెందుకు వారెందుకు అటువంటప్పుడు ఆది సృష్టికర్త అటువంటప్పుడు వారు ఎందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవాది దేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. అంటే మనకి భగవంతుడే నేను దేవాదేవుని చెప్పడంతో పాటు అర్జునుడు కూడా ఆయన చెప్పిన విషయాలన్నీ ఆకలింపు చేసుకున్నాక ఆయన కూడా నువ్వే దేవాదేవుడు అనే విషయాన్ని ఇక్కడ ఒప్పుకుంటున్నారనమాట. అంటే ఇది విశ్వరూప దర్శనం అయ్యాక 11వ అధ్యాయం విశ్వరూప ప్రదర్శన. ఆ విశ్వరూప ప్రదర్శనలో ఆయన మొత్తం అంతన్ని చూస్తాడు కదా! చూశాక ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ అర్జునుడు భగవంతునికి ఆ విశ్వరూపాన్ని చూసి అందులో ఉన్న భయంకరమైనవన్నీ చూశారు కదా! చూసి వాళ్ళందరికీ మూలం నువ్వే అని ఒప్పుకుని ఇక్కడ 38వ శ్లోకంలో ఏమంటున్నారంటే నీవు ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తుకు చరమ ఆశ్రయ స్థానమువు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడవైన నీవే పరమశరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త జగత్తు నీ చేతే ఆవరించబడింది అని చెప్పి ఇప్పుడు ఈ 39వ శ్లోకం ఏమంటున్నారంటే భగవంతుడు నీవే వాయువు, నీవే నియామకుడువు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవు తొలిజీవి అయిన బ్రహ్మవు, నీవు ప్రపితామహుడవు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను అని అర్జునుడు సర్వస శరణాగతి చేసేస్తున్నాడు అనమాట ఇక్కడ. మనకి ఈ 10వ అధ్యాయంలో 6వ శ్లోకంలో దీనికి గా ఇచ్చారు కాబట్టి మనం ఇది కూడా ఒకసారి చదువుకున్నాను. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఆయనే దేవాదేవుడు. ఆయన ప్రతి నిమిషం మనకు చెప్తున్నా మనకి నమ్మకం కలిగించడానికి ఇన్ని రకాలుగా ఇన్ని విషయాలుగా చెప్తున్నారు. ఈ భగవద్గీత మొత్తం మీద ఉన్నవి. అందుకని మనకి గౌరాంగ దర్శన ప్రభుజీ మన సౌలభ్యం కోసం ఇవన్నీ ఒకచోట పెట్టి మనకి సమీకరణ చేసి మనకి తెలుసుకోవడానికి ఈజీగా మనకి అందించారు. ఇంకా తర్వాత శ్లోకం ఏంటంటే 14వ అధ్యాయంలో 3, 4 శ్లోకాలు. ఇవి 579వ పేజీ
భగవద్గీత ధాతదంలో ఉంది. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇంకొకసారి, మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతవంశీయుడా, బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలను సంభవింపచేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానము చేస్తాను. మన జన్మకి కారణము మహత్తత్వం. బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే అందరికీ జన్మకి కారణం. అలాగా అందరి జీవులకి జన్మల్ని సంభవించేలాగా ఏదైతే బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం నుంచి మనం ఎలా వస్తామో ఆ బ్రహ్మంలో నేను బీజాన్ని ప్రదానం చేస్తాను అని చెప్తున్నారనమాట. దీనికి శీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారో చూద్దాము. ఇదే జగత్తుకు వివరణం. జరుగుతున్న సమస్తానికి క్షేత్రము, క్షేత్రజ్ఞుని అంటే దేహము, ఆత్మ కలయికే కారణము. ప్రకృతి జీవుని ఈ కలయిక స్వయంగా భగవంతుని చేతనే సాధ్యం చేయబడుతుంది. ఆయన అంతకంటే వేరే వాళ్ళెవరు దీన్ని చేయలేరు. ఇది మనకి ఇప్పుడు ఈ పద్యంలో మనకి జగత్తు గురించి వివరిస్తున్నారు అని ప్రభుపాదులు చెప్తూ, ఈ సమస్తానికి ఇప్పుడు ఏదైతే జరుగుతోందో క్షేత్రము, క్షేత్రజ్ఞుని అంటే దేహము, ఆత్మ ఈ రెండిట్ల కలయికి కారణమవుతుంది. దేహం అంటే మన ఆత్మ ఒకటి ఎక్కడా ఉండలేదు. ఆత్మ శరీరం ఆధారంగానే, దేహం ఆధారంగానే ఆత్మ ఉంటుంది. అందుకే కదా మనకి ఇప్పుడు చనిపోయారంటే ఆత్మ అందులోంచి వెళ్ళిపోయి, దేహం లేకుండా ఆత్మ లేదు, ఆత్మ లేకుండా దేహం లేదు. దేహానికి ఆత్మ కూడా ఒక అంటే స్థూల శరీరం అంటూ ఉండాలి. సూక్ష్మ శరీరంతో ఆత్మ తిరుగుతూ ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరంతో ఉన్నంత మాత్రం సూక్ష్మ మనం చేసిన ఈ స్థూల దేహంతో చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ సూక్ష్మ శరీరం ఆత్మ కలిపి అవి తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనకి కర్మ పరిపక్వం అయ్యి మనకు జన్మ ఎలా రావాలో అనుకున్నప్పుడు మళ్ళీ ఆ రెండు కలిసి ఆత్మ సూక్ష్మ శరీరము రెండు కలిపి స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది అనమాట. అందుకని ఆ రెండు కలయికే, ఆ దేహం యొక్క ఆత్మ యొక్క కలయికే మన జన్మకి కారణము అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా మనకు చెప్తున్నారు. ప్రకృతి జీవుని ఈ కలయిక స్వయంగా భగవంతుని చేతనే సాధ్యం చేయబడుతుంది. ఆయన వల్లే సాధ్యమవుతుంది. మహత్తత్వమే సమస్త జగత్తుకు సర్వకారణము. ఈ బ్రహ్మ అనే పిలువడే మహత్తత్వమే మొత్తానికి, ఈ ప్రపంచం మొత్తానంటే సర్వ జగత్తుకు, మనం ఓన్లీ ఈ భౌతిక ప్రపంచం, భూప్రపంచం అని కాదు, మొత్తం అన్ని ఇందాక చెప్పుకుంటున్నట్లుగా అన్ని లోకాలకి అదే సర్వకారణం. ప్రకృతి త్రిగుణాలను కూడి ఉండే మహత్తత్వమే ఒకప్పుడు బ్రహ్మమని తెలియబడుతుంది. ఆ మహత్తత్వంలో భగవంతుడు బీజ ప్రదానం చేస్తాడు. త్రిగుణాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా మనం, సత్వ తమో రజోగుణాలని త్రిగుణాలు అంటారు. దాంతోటే మహత్వం ఒక్కొక్కప్పుడు దాంట్లో నిండిపోయి ఉంటుందట. ఒకప్పుడు దాన్నే బ్రహ్మతత్వం అని చెప్తారట. ఆ మహత్తత్వంలో భగవంతుడు బీజ ప్రదానం చేస్తాడు. ఆ విధంగా అపరిమితమైన లోకాలు సృష్టించబడతాయి. వేద సాహిత్యంలో ముండకోపనిషత్తులో మహత్తత్వము బ్రహ్మమని వర్ణించబడింది. తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నం చజాయితే. ఈ ముండకోపనిషత్తులో ఈ విధంగా చెప్పారనమాట. పరమ పురుషుడు జీవ బీజాలతో బ్రహ్మంలో బీజ ప్రదానం చేస్తాడు. మన దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు జీవ బీజాలతో, అంటే జీవం ఉన్న బీజాలు, మనకు కొన్ని విత్తనాలు మనం వేస్తాం, అవి కొన్ని బతుకుతాయి, కొన్ని బతకవు కదా. మనకి భూమిలో వేసేటప్పుడు విత్తనాలు చల్లినప్పుడు చాలా విత్తనాలు చల్లుతారు ఇలా, కానీ అన్నీ రావు, ఒక్కొక్కసారి తేలిపోతాయి, కొన్ని రావు. అలా కాకుండా ఈ పరమపురుషుడు జీవ బీజాలతో, జీవం ఉన్న బీజాన్నే బ్రహ్మంలో బీజ ప్రదానం చేస్తాడు. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా ఉన్నట్టు 24 తత్వాలు భౌతిక శక్తి, అవే మహద్బ్రహ్మ, మహోన్నతమైన బ్రహ్మ. ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ అగ్ని, వాయు, భూమి, జలము, అవన్నీ కలిపితే అవన్నీ అలాంటి శక్తులు 24 ఉన్నాయి. ఆ 24 కలిపి అదే మహద్బ్రహ్మగా పిలువబడుతుంది, లేదా ప్రకృతిగా తెలియబడే దానిని రూపొందిస్తాయి. అది లేకపోతే దాన్ని అదే మహద్బ్రహ్మ అన్నా, లేకపోతే ఈ ప్రకృతి మొత్తంగా ఆ ప్రకృతి అని మనం అనుకున్నా కూడా ఆ 24 అంశాలే దీనికి కారణం అని చెప్తున్నారు అనమాట. 7వ అధ్యాయంలో వివరించబడినట్లు దీనికి అతీతంగా వేరొక పరాప్రకృతి జీవాత్మ ఉంది. ఆత్మ జీవాత్మ రెండు ఉంటాయి కదా. భగవంతుని సంకల్పం ద్వారా భౌతిక ప్రకృతిలో పరాప్రకృతి మిళితం చేయబడుతుంది. ఆ తర్వాతే ఈ జీవులు ఈ ప్రకృతి నుండి జన్మిస్తారు.
మనకి దీని ప్రకృతితో పాటు ప్రకృతి అని ఉంటే అది జీవాత్మ అంటారనమాట. ఆ జీవాత్మ భగవంతుని సంకల్పం ద్వారా ఈ భౌతిక ప్రకృతిలో పరాప్రకృతి, ఆ ప్రకృతిలో పరాప్రకృతి కూడా మిళితం. ఆయన ఆయన ఆదేశం ప్రకారం, ఆయన ఇచ్ఛా ప్రకారం, ఆయన కోరిక ప్రకారం అది దాంట్లో కలిపిన తర్వాత, ఆ తర్వాత జీవులు ఈ ప్రకృతి నుండి జన్మిస్తారు. అవన్నీ రెడీ అయ్యాక అప్పుడు ఇందులోంచి జీవులు బయటకు వస్తారు అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఆ శ్లోకం గురించి వర్ణించి చెప్తున్నారనమాట. ఈ ప్రకృతి తయారు చేయబడిన భిన్న దేహాన్ని కలిగిన వాడై కర్మను అనుసరించే సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఈ భౌతిక జగత్తులో సమస్త జీవరూపాలకు భగవంతుడే కారణము. మనం అలా వచ్చాక, ప్రకృతి మనం తయారు చేశాక, మనం ఒక రూపం పుచ్చుకున్నాక, ఆ దేహాన్ని మన కర్మను అనుసరించి సుఖం కానీ దుఃఖం కానీ అంత ముందు జన్మలో చేసుకున్న మన పాపపుణ్యాల వల్ల కానీ మనకి సుఖ దుఃఖాలు అనే వాటిని మనం అనుభవిస్తాం అనమాట. ఈ భౌతిక జగత్తులో సమస్త జీవరూపాలకు భగవంతుడే కారణం. అంటే మనుషులొక్కలే కాదు, ప్రతి జీవి, వృక్షాలు కానీ జీవులు కానీ, దాని 4 రకాలు చెప్తారు కదా. 4 కళ్ళు ఉన్నవాళ్ళు, 2 కాళ్ళు ఉన్నవాళ్ళు, రెక్కలు ఉన్నవాళ్ళు, అలాగా అన్ని రకరకాల విభజన చేస్తారు కదా. అన్నిట్లకి కూడా ఆయనే భగవంతుడే కారణము. ఇంకా 4వ శ్లోకం ఏంటో చూద్దాము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహజ్జోనిరహం బీజప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్జోని విరహం తాసాం బ్రహ్మ మహజ్జోనిర్ అహం బీజప్రదం పితా. మళ్ళొకసారి సారి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్జోనిర్ అహం బీజప్రదం పితా. నేనే బీజం వేశాను అహం అని చెప్పడానికి ఇక్కడ కొంచెం సంధి సరిగా తెలియలేదు. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేనే బీజ ప్రదాతనైన తండ్రిని తెలుసుకోవాల్సింది. మొత్తం ప్రపంచమంతటికి భౌతిక ప్రకృతిని జన్మించడం ద్వారానే వాళ్ళు ప్రకటమయ్యారు. అంటే దీంట్లో జన్మించడం వల్లనే వాళ్ళు మనుషులుగా, లేకపోతే జీవులుగా మనకు తెలుస్తోంది కదా. దానికి అంతటికీ కారణం నేనే తండ్రిని మీరందరూ తెలుసుకోండి అని చెప్తున్నారు. దీనికి ప్రభుపాదుల వారు ఏమంటున్నారు చూద్దాము. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సకల జీవులకు ఆదిపిత అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. మొత్తం అందరికీ మొత్తం అన్ని లోకాల్లో ఉన్న జీవులకి ఆదిపిత అంటే మొట్టమొదటి తండ్రి అతనే అని తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందనుకోండి, దీని నుంచి ఇలా వచ్చాయి భాగాలన్నీను. కానీ ఇది లేకపోతే ఈ భాగాలన్నిటికీ ఎక్కడ పట్టు దొరుకుతుంది? ఉండదు కదా. మనం ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టి దాని నుంచి ఇలాగా అన్ని దారాలు కట్టామనుకోండి, ఇది లేకపోతే దారాలు ఎక్కడ కట్టడానికి ఉండదు కదా. అలాగా భగవంతుడు అనేవాడు ఇక్కడ ఉండి దాని నుంచి భాగాల కింద వచ్చాయి. బ్రహ్మ నుంచి మనువులు, బ్రహ్మ నుంచి కుమారులు, మళ్ళీ సప్త ఋషులు, మనువులు, వీళ్ళందరూ ఈ దగ్గర నుంచి ఇలా బ్రహ్మ దగ్గరికి వచ్చి బ్రహ్మ నుంచి మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. అందుకని ఈ ఎంతటికీ మొట్టమొదట ఆది పిత ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే అని తనే చెప్తున్నాడు. మనం మనకి చెప్తున్నారు. దీంట్లో ప్రభుపాదుల వారు భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి సమ్మేళనాలే జీవులు. భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి రెండు కూడా మన ప్రవృత్తుల్లో రెండు కూడా ఉంటాయి. దాని సమ్మేళనమే జీవులు. మనమందరం ఆ రెండు సమ్మేళనంగానే ఉంటాము అని. అటువంటి జీవులు ఈ లోకంలోనే కాకుండా ప్రతి లోకంలో, చివరకు బ్రహ్మ ఉండే అత్యున్నత లోకంలో కూడా కనిపిస్తారు. అంటే ఓన్లీ భౌతిక ప్రపంచంలోనే కాదు, భూ ప్రపంచంలో కాదు, మొత్తం అన్ని లోకాల్లోనూ కూడా ఆఖరికి బ్రహ్మ ఉండే చోట కూడా వీళ్ళందరూ కనిపిస్తారు. సర్వత్రా జీవులు ఉన్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా జీవులు ఉన్నారు. భూమి లోపల జీవులు ఉన్నారు, నీళ్లలో, అగ్నిలో కూడా ఉన్నారు. తల్లి అయిన భౌతిక ప్రకృతి కృష్ణుని బీజ ప్రదానం కారణంగానే ఈ రూపాలన్నీ సంభవించాయి. భౌతిక ప్రకృతి, కృష్ణుడు రెండు సమ్మేళనం వల్ల ఇవన్నీ రూపాలు సంభవించాయి. అందుకే మనం ఇందాక అనుకున్నట్టు అక్కడే ఉంది, ఇక్కడే ఉంది కదా. అన్ని లోకాల్లోనూ ఆ లోకాల యొక్క వాతావరణం తగ్గట్టు అన్ని లోకాల్లో కూడా జీవులు ఉన్నారు. సారాంశం ఏమిటంటే, భౌతిక జగత్తులో జీవులు బీజ రూపంలో ఉంచబడగా సృష్టి సమయంలో తమ గత కర్మలను అనుసరించి వారందరూ వివిధ రూపాలలో బయటకు వస్తారు. అంటే మనకి
జీవులందరినీ భౌతిక జగత్తులో బీజ రూపంలో కృష్ణుడు మహాదేవాదేవుడు ఉంచిన తర్వాత సృష్టి చేసేటప్పుడు ఆ సమయంలో మనం కిందటి జన్మలో చేసుకున్న పూర్వ పూర్వ కర్మలను అనుసరించి మనకి వివిధ రూపాలు ఏ రూపం పొందాలి అనే విషయాన్ని నిర్ణయించి ఆ రూపాన్ని నిర్ణయించబడి ఆ రూపాల్లో వస్తాం అనమాట. ఇదివరకు మనం చెప్పుకున్నాం జడభరతుడు లాస్ట్ ప్రాణం వదిలేసే సమయంలో జింకను తలుచుకుంటూ చనిపోయిన మళ్ళీ జింకగా పుట్టాడు అని. అలాగా మనం కిందటి జన్మలో చేసుకున్న పాపపుణ్యాల కారణంగా మనం మరణించే సమయంలో మనం దేని గురించి ఆలోచిస్తామో జనరల్గా నెక్స్ట్ జన్మ ఆ జన్మే వస్తుందని. అందుకనే మనం ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఆ సమయంలో కూడా ప్రాణోత్కృష్టం అయ్యే సమయంలో కూడా భగవంతుడే గుర్తుకొస్తాడని. అప్పటికప్పుడు గుర్తురమ్మంటే రాదు కాబట్టి ముందు నుంచి దాని ప్రయత్నం చేస్తూ సతతం భగవంతనామాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సమయంలో కూడా మనం ఇబ్బంది పడకుండా ఏదో గుర్తు రావట్లేదు అనుకోక్కర్లేకుండా ఆటోమేటిక్గా మనకి అంటే మనకు చుట్టూ ఉండే వాళ్ళకి తెలియకపోతుండొచ్చు వాళ్ళ ప్రాణం పోతుంది అనే విషయం. కానీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ చాలా అలా ప్రాణం పోయేటప్పుడు ఎవరైతే ప్రాణం కిందకి వెళ్ళిపోతుందో అంటే ఆ జీవి ఆ చలనం అనేది ఆ శరీరంలోంచి వెళ్ళిపోతుందో ఆత్మ సూక్ష్మ శరీరం అందులోంచి స్థూల శరీరంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ స్థూల శరీరానికి అప్పటి వరకు మనసు భావం మైండ్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందట వెళ్ళిపోతున్నామా అని. అనే ప్రణవానంద ప్రభుజీ కానీ మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఆ చనిపోయే ముందట మనం మొత్తం జీవితంలో ఏమేమి పనులు చేసామో అవన్నీ మనకి సినిమాల్లో అప్పుడప్పుడు చూపిస్తాను చూడండి. గతం కనిపిస్తుందని గతం ఇలా తిరుగుతూ ఉంటుంది. అలా మొత్తం మనం ప్రపంచంలో మన జీవితంలో అన్ని జరిగిన సంఘటనలన్నీ ఈ నిమిషం వరకు ఎప్పుడైతే ప్రాణోత్కృష్టం అవుతుందో ఆ నిమిషం వరకు అదంతా రీల్లాగా తిరుగుతుందట. గిర్రని తిరుగుతూ ఉంటే మన దృష్టి ఎక్కడైతే ఆగుతుందో మనకి అయస్కాంతంలాగా ఒక విషయం మీద మన దృష్టి పడిపోతే ఆ విషయానికి సంబంధించిన జన్మ మళ్ళీ నెక్స్ట్ బర్త్లో వస్తుంది అని ఆచార్యులు చెప్తారు. మనకి అందుకే భగవంతుని నామం చేస్తూ మనం భగవత్ కార్యాలు ఎక్కువ చేసామనుకోండి, ఎక్కువ సేవలు చేసాము, మన సత్సంగంలో ఉన్నాము, వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నాము, వీడియోలు కూడా మనం భగవంతుని గురించిన వీడియోలు చూసి భగవంతుని గురించి శ్రవణం చేసి ఇవన్నీ చేసినప్పుడు మన మనసులో అంతా అవన్నీ ఎక్కువగా ఉంటాయి. మనకి కనిపించడం కూడా మనం ఎందుకంటే దాని మీదే ఎక్కువ దృష్టి పెడతాం కాబట్టి మనం మరణించే ముందర నిజంగా వచ్చే ఆ తిరిగే రీల్లో కూడా మనం చేసిన మంచి పనులన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు. మనం ఆ రోజు ఆ గుడిలో సేవ చేసాము, మనం ఈ రోజు ఈయనకి హెల్ప్ చేసాము, అలాంటివన్నీ అన్ని చాలా సాధ్యమైనది. అంటే ఒకటి నుంచి 100 వరకు అన్ని 100% ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మంచి పనులు చేయలేరు. కానీ పర్సంటేజ్ మంచి పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి అదే గుర్తుకొస్తుంది మనకి. అందుకని దాని గురించి మనం ఎక్కువ భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఆ సమయంలో కూడా భగవంతుడే గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆచార్యులు చెప్తూ ఉంటారు మనకి ఎప్పుడో వయసు అయిపోయాక చేద్దామనో లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు చేద్దామనో కాదు. ఖాళీ ఉండడం కాదు, మనం దానికి ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకుని ఇది కూడా ఒక పని. మనం పొద్దున్నే లేచి మొహం కడుక్కుంటున్నాం, మిగతా వరకు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కదా, దానికి టైం లేదని వదిలేయటం లేదు కదా. తిండం మానేస్తున్నామా ఇవాళ టైంలో మనకి ఇప్పుడు చేస్తున్నారండి సాఫ్ట్వేర్ తినలేకని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ అది కాదు కదా. మన శరీరానికి అవసరమైన ఆహారం ఇచ్చి మన శరీరాన్ని ఎలా పోషించుకుంటామో మనసుకు అవసరమైన ఆధ్యాత్మిక కూడా మనం దాంతోపాటు సైమల్టేనియస్గా ఇస్తూ ఉండాలి. ఇచ్చినప్పుడు మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు కుంచుకుపోతే శరీరం కుంచుకుపోతుంది. మనం ఎప్పుడైనా చూడండి, మనం ఎందుకో ఇవాళ చాలా డల్గా ఉందంటాం. ఎందుకంటాము? ఆ మనసు మనకు కావాల్సిన ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు, ఏదో ఆలోచిస్తోంది, ఏదో అక్కర్లేని విషయం ఏదో ఆలోచించి దాని మీద ఆలోచన పెంచేసుకుని దానికి సంబంధించి శరీరాన్ని కూడా కృషించేసేలా చేస్తుంది అనమాట. అదే మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు చూడండి, ఏదైనా ఒక మంచి వార్త విన్నాము, లేకపోతే పండుగల పని మంచిగా చేసుకోవాలని ఉత్సాహంగా ఉంటాము, మన మనసు ఎంతో ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఆరంభించినప్పుడు మన శరీరం కూడా దానికి సహకరిస్తుంది. అలా కాకుండా మన మనసు అలా డల్గా అయిపోతే శరీరం కూడా దానికి సైమల్టేనియస్గా కృంగిపోతుంది. అందుకని ఎప్పుడు మన మనసుని ఉత్సాహంగా ఉంచుకోవడానికి ఆ భగవత్ సేవలు చేసుకోవడానికి, అంటే మనకి ప్రతి నిమిషం శారీరకంగా ఆయనకు సేవ చేయడానికి అవకాశం ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎన్నో బంధాలు బాంధవ్యాలు కర్తవ్యాలు బాధ్యతలు ఇన్ని ఉంటాయి కదా. వాటిలన్నిటి మధ్య ప్రతి నిమిషం ఆయనకి శారీరకంగా సేవ చేస్తాము అని అనుకోవడం కూడా మనకి కుదరదు. అందుకని మానసికంగా కూడా మనం ప్రతి నిమిషం ఏ పని చేస్తున్నా కూడా ఈ పని ఇలా చేస్తే మన కృష్ణుడు ఇష్టపడతాడా, మనం చేస్తున్న పని ఆయన ఆ పని వల్ల ఆయన ఆనందిస్తున్నాడా అని అనుకుంటూ చేయడం. ఇంకొకటి మనసులో ఎప్పుడూ ఆయన తలుచుకుంటూ ఉండడం. మనం ఏ పని చేస్తున్నా కూడా
కృష్ణనామాన్ని పైకి అంటే మనకి జపం చేసేటప్పుడు కంపల్సరీ మనం చేసే మాటని మనం వినాలి. అంటే సరిగా చెప్తున్నామా లేదా అని అది వింటూ మనం చెయ్యాలి జపం చేసేటప్పుడు ఎప్పుడు. కానీ మనకు అలాగా వినాలే కదా అని నువ్వు వింటప్పుడు మన మనసులో అనుకోకూడదని అనుకోక్కర్లేదు. మనకు సర్వత్రా సతతం నామం లోపల ఉంటేనే మనకి ఆ లాస్ట్ ఉత్కృష్టం ప్రాణోత్కృష్ట సమయంలో కూడా అది గుర్తుకొస్తుంది. మనం జపం చేసినప్పుడు కంపల్సరీ పైకి అనుకుని జపం చేసినా కూడా విడిగా ఉన్నప్పుడు లోపల మనకి దాన్ని మననం చేసుకుంటూ ఉండొచ్చు. పెదాలు కదపక్కర్లేదు మనసులో అనుకుంటూ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడే మీకు ఏదైనా అత్యవసరమైనప్పుడు మనకు చూడండి ఒక ముక్కున ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అనే బదులు కృష్ణ అనడం వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల అదే నడుస్తోంది. ఎప్పుడు మనకి మనం నిద్రపోయినప్పుడు కూడా మనం మనస్సు దాని మీదే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చూడండి లేవగానే కృష్ణ అంటాం. అంటాం కదా జనరల్‌గా ఎవరైనా ఎవరికి ఇష్టమైన వాళ్ళ దేవుడిని వాళ్ళు తలుచుకుంటారు పడుకొని లేవగానే. అలాగే పడుకోబెట్టేటప్పుడు కూడా తలుచుకునే పడుకుంటాం గదా! అలాగా మనకి ఎప్పుడు కనుక భగవంతుడిని మనసులో సతతం స్మరిస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా మన ప్రయత్నం లేకుండానే ప్రాణోత్కృష్ట సమయంలో భగవంతుడు గుర్తుకొస్తాడు. అంతేకాదు ఒకవేళ మనకు గుర్తు రాకపోయినా కూడా ఇన్నాళ్ళు మనం చేసాం కదా! కంపల్సరీ ఆ సమయంలో మనకు గుర్తు రావాలనే భావంతో ఎంతో ఒబ్బిడిగా, ఎంతో ఓపికగా ఆ నామాన్ని చేయడానికి మనం ప్రయత్నించాం కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా మనకు ఒకవేళ ఆ సమయంలో అలా మనంతట మనకు గుర్తు రాకపోయినా కూడా కృష్ణుడే గుర్తు చేస్తాడట. అది ఎలా గుర్తు చేస్తాడు? మనకేనా ఆ మనసులో ఆ భావం మెదిలేలా చేస్తారు? లేకపోతే చుట్టూ మనకి అయ్యయ్యో వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా! ఆ ప్రాణోత్కర్ష సమయంలో వాళ్ళ చేతైనా పలికించి మన చెవుల్లో ఆ భావం నామం వెళ్ళేలాగా చేస్తారట. అందుకని మనం సతతం ఆ నామాన్ని చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకి తప్పనిసరిగా మనకి సాయం చేస్తారు. హరే కృష్ణ. ఇంతటితో ఈసారికి ముగిద్దాము. మళ్ళీ కొన్ని కొన్ని విషయాలతో మళ్ళీ మళ్ళీ వద్దాము. మళ్ళీ నెక్స్ట్ శ్లోకం ఏంటంటే ఇప్పుడు మనకి 14వ అధ్యాయంలో 3, 4 శ్లోకాలయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ 10వ అధ్యాయంలో 39వ శ్లోకం. 466 పేజీ. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. ఒక చిన్న కథ చెప్పి ఎపిసోడ్‌ని ముగిస్తాను. ఒక కుటుంబం ఉందట. అందులో ఒక కొడుకు, కూతురు, తల్లి, తండ్రి, భార్యాభర్త, అబ్బాయి, అమ్మాయిని. అయితే వాళ్ళు అస్తమానం సెలవులకల్లా అమ్మగారింటికి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. అయితే అలాగా ఈ ప్రతి ఏడాది సెలవులు ఇచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటుంటే ఒకసారి ఆ అబ్బాయికి కొడుకున్నాడు కదా! ఆ అబ్బాయికి 14 ఏళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు అతను అంటాడు, "ప్రతిసారి మీరే నన్ను ఎందుకు తీసుకెళ్తారు? నేను పెద్దవాడినయ్యాను కదా! నేను కూడా వెళ్తాను. నేను ఒక్కడినే వెళ్తానని." ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వినిపించుకోడు. వినిపించుకున్నప్పుడు సరే చూద్దాంలే అనుకుని వాడిని ట్రైన్ ఎక్కిస్తారు. ట్రైన్ ఎక్కించిన తర్వాత వాడికి ఎంతో చాలా ఉత్సాహంగా ఉంటదనమాట. నేనే పెద్ద హీరోనయిపోయాను. నా అంతట నేను వెళ్ళిపోతున్నాను అనుకుని చాలా ఆనందంగా ఉంటాడు. అది వానికి కావాల్సిన ఏదో మంచినీళ్ళు, బిస్కెట్లు ఏవో ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళని చెప్పి ట్రైన్ ఎక్కిస్తారు. ట్రైన్ ఎక్కించిన తర్వాత ట్రైన్ కదలపోతున్న సమయంలో తండ్రి ఒక చిట్టి ఇచ్చి జేబులో పెట్టుకో నీకేమన్నా ఒకవేళ భయం అనిపిస్తే నీకు అనిపించదులే నువ్వు ధైర్యంగా వెళ్తున్నావు కదా నీకెందుకు భయం వేస్తుంది నువ్వు కావాలనే వెళ్తున్నావు కదా నీకేం అనిపించదు కానీ ఒక్కవేళ ఎప్పుడైనా ఏ నిమిషంలోనైనా భయం అనిపిస్తే కనుకైతే ఈ కాగితం తీసి చూడు ఇప్పుడు చూడొద్దు అది అవసరం అనుకున్నప్పుడే నీకు భయం అనిపించినప్పుడే తీసి చూడు అని ఒక కాగితం ఇచ్చి అతను తండ్రి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అతను అప్పటి వరకు వాళ్ళు ఉన్నారు కదా వాడికి ధైర్యంగానే ఉంది. ఎప్పుడు అందరూ కలిసి వెళ్తారు కాబట్టి. ఒక్కసారి వాళ్ళు దిగిపోయి ట్రైన్ కదిలాక చుట్టూ చూసుకుంటే అందరూ తలో రకంగానే ఉన్నారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఏదో ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకొందరేమో దెబ్బలాడుకుంటున్నారు. వాదించుకుంటున్నారు అంటే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. అందరూ చుట్టూ ఉన్న జనాలందరూ తలో రకంగానే ఉన్నారు. ఒకతనైతే ఎదురుగుండా కూర్చున్న అతనైతే ఇతన్నే పరిశీలనగా చూస్తున్నట్టు. ఈ అబ్బాయినే పరిశీలనగా చూస్తున్నట్ట. ఇతను కళ్ళు తిప్పుకుని మళ్ళీ చూస్తే కూడా మళ్ళీ అతన్నే చూస్తున్నట్ట. ఎందుకిలా చూస్తున్నాడో అర్థం కాలేదు. ఇంకా 5 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యేసరికి అతనికి భయమేయడం మొదలెట్టి మొత్తానికి ఎలాగో గంట గడిపాక ఇంకా భయం ఆగలేదు. అప్పుడు సడన్‌గా గుర్తుకొచ్చిందట. తండ్రి ఇచ్చిన కాగితం ఉంది కదా! ఆ కాగితం ఏంటో చూద్దామని. ఆ కాగితం తీస్తే అందులో ఏం రాసిందట, "నువ్వు భయపడకు నెక్స్ట్ కంపార్ట్మెంట్‌లో నేను నీతో కూడా వస్తున్నాను. నేనున్నాను నీతో కూడాను" అని ఆయన రాసి పెట్టాడట. నేను కూడా పక్క కంపార్ట్మెంట్‌లో ఉన్నాను. నువ్వు భయపడకు అని. అది వినగానే ఇంకా అతనికి ధైర్యం వచ్చేసిందట. ధైర్యం వచ్చేసి
నా తండ్రి నా పక్కనే ఉన్నాడు. నాకేమైనా అని చూసుకుంటాడు అని. అప్పటిదాకా పడిన భయపడి అంటే మరి అదే కంపార్ట్మెంట్‌లో ఉన్నాడు. అదే జనాల మధ్య ఉన్నాడు. అలాగే ఉన్నాడు. తండ్రొచ్చి పక్కనే నుంచోలేదు. కానీ పక్క కంపార్ట్మెంట్‌లో ఉన్నాను. అదే ట్రైన్‌లో ఉన్నాను అనే భావం అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చిందనమాట. అలాగే భగవంతుడు కూడా మనకి చెప్తూ ఉంటాడు. నీతో ఉంటాను నేను అని. ఆ నీతో ఉంటాను అన్నది మనం ఉన్నాడు అని మనం గ్రహించగలగాలి. ఆ కాగితం చూసే వరకు, ఆ తండ్రిచ్చిన కాగితం చూసే వరకు ఆ అబ్బాయికి తండ్రి నాతో పాటే ఉన్నాడనే విషయం తెలియలేదు కదా! అలాగే మనతో పాటు ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఆ ధైర్యం మనకొస్తుంది. ఎందుకంటే దీనికేం చెప్పాలంటే హ్మ్. మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం గదా! ఎప్పుడు ప్రార్థిస్తాము? ఒంట్లో బాగున్నప్పుడో, అపాయం వచ్చినప్పుడో, ఆపదొచ్చినప్పుడో మనం భగవంతుని కంపల్సరీ ప్రేమిస్తాం. అంటే పిలుస్తాం. భగవంతుడా నువ్వే. ఎందుకంటే మొక్కులు గూడా మొక్కుతాం. తిరుపతిలోనికి వచ్చి చుట్టిస్తాను, లేకపోతే పలానా హుండీలో పలానా దేవుడికి హుండీలో ఇన్ని డబ్బులేస్తాం. ఈ ఆపద నుంచి నన్ను రక్షించు అని. మనం ప్రయత్నం చేసిన తర్వాత కూడా అంటే భగవంతుడు తప్ప ఇది వేరే వాళ్ళెవరు దాన్ని చేయలేరు అనే భావం మనకుండి భగవంతుని ప్రార్థిస్తాం మనం. భగవంతుడు మనకు మన పూర్వజన్మ సుకృతమో లేకపోతే దేనివల్లో ఆ భగవంతుడు మనకు సాయం చేయడం వల్లో ఆ గట్ దాని నుంచి గట్టెక్కుతాం. ఆ అపాయం నుంచి గట్టెక్కుతాం. తర్వాత మళ్ళీ భగవంతుడిని పిలిపించుకోం. అలా కాకుండా మనం ఎంతో మొదటి నుంచి పిలవకుండా ఆపదొచ్చినప్పుడు పిలిస్తే గూడా, అయ్యో! నా బిడ్డ పిలుస్తున్నాడు ఎందుకో ఆపదొచ్చింది. ఈ ఆపదను తీరుద్దాం అని పరిగెట్టుకుంటూ వస్తున్నాడని మనం గ్రహించగలిగినప్పుడు, ఆపద లేనప్పుడు గూడా ఆయన్నే పిలిస్తే మనం పిలవకుండానే వస్తాడేమో! మనకసలు ఆపదే కలగకుండా చేస్తాడేమో కదా! ఆ భావం మనలో పెట్టుకొని మనకేదో ఎందుకంటే భగవంతుడిని నమ్మని వాళ్ళెవరు ఉండరు. ఆఖరికి మొన్న ఒక ఉపన్యాసంలో విన్నాను నేను. ఒక ఏంటంటారు నాస్తికులంటారు చూడండి. నాస్తికులంటే భగవంతుడు లేడని నమ్మేవాళ్ళు. ఆకారమే లేదని నమ్మేవాళ్ళు. అసలు భగవంతుడే లేడు. అన్నీ నేనే చేస్తున్నాను. ప్రపంచం అంతా దానంతట అదే జరిగిపోతుందన్న భావంలో ఉన్నవాళ్ళనమాట. పెద్ద సభ అయిందిట. చాలా మంది జనాలొచ్చారట. ఈయన అనర్గళంగా 2, 3 గంటలు మాట్లాడేశారట. భగవంతుడు లేడు అని. లేడని ఎలా నిరూపించాలో, ఫలానా విషయం వల్ల భగవంతుడు లేడు, ఫలానా విషయం వల్ల భగవంతుడు లేడు అని, భగవంతుడు లేడు, లేడు, లేడు అని నిరూపించాడట. అన్ని సార్లు మనం అంటే మనకు కూడా పాపమేమో భగవంతుడు లేడంటే ఉన్నా అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రెస్ వాళ్ళుంటారు కదా! విలేకరులందరూ ఉంటారు కదా! అంటే అప్పుడు అంతమంది జనాల్లోనూ ఈయన చెప్పిన దాన్ని బట్టి ఎవరికైనా కొంచెం పర్వాలేదు అంటే భయపడుతూ లేదు భగవంతుడు లేడంటే ఎలాగా భగవంతుడు ఉన్నాడు అనే భావం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఉపన్యాసం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ భగవంతుడు లేడని నిర్ణయానికి వచ్చేసే అంత బాగా చెప్పాట భగవంతుడు లేడు అనే విషయాన్ని. అయిన తర్వాత అంతా అయిపోయిన స్టేజ్ దిగుతుంటే విలేకరులు ఉంటారు కదా! ఇలా చాలా బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారో అసలు చాలా అనర్గళంగా చెప్పారు. దీనికి మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? లేకపోతే ఎవరిని ఆహ్, మోడల్‌గా తీసుకున్నారో అవన్నీ అడుగుతుంటే ఆయన పైకి చూసి భగవంతుని కృప అన్నట్ట. అంటే అంత స అంతసేపు భగవంతుడిని లేడని చెప్పడానికి కూడా నాకు భగవంతుడే సాయం చేశాడు అన్నట్టు. అంటే అలాగా భగవంతుడు లేనని పూర్తిగా నమ్మే వాళ్ళకి కూడా భగవంతుడున్నాడనుకున్నప్పుడు, మనం మామూలు సాధారణ జీవులం రోజు దీపం పెట్టి భగవంతుడిని కొలిచి గుళ్ళకెళ్ళేవాళ్ళం. భగవంతుడు లేడని ఎలా అనుకుంటాం? అసలు ఆ ఊహే రాదు కదా మనకి. అటువంటప్పుడు ఎప్పుడో ఆపదొచ్చినప్పుడు ఆయన్ని బాబు నువ్వే వచ్చి రక్షించనే బదులు, ఆపద లేకపోయినా కూడా నిన్ను ప్రేమగా పిలుస్తాను, నిన్ను ప్రేమగా ఆరాధిస్తాను, నీకు సేవలు చేసుకుంటాను అనే భావం మనలో ఉందనుకోండి, మనకి ఆపదలే రావసలు. అంటే ఆపదొస్తే నన్ను పిలుస్తాడు అన్నప్పుడు చూద్దాంలే పిలుస్తాడో పిలవడో లేదో అనిపిస్తుందేమో భగవంతుడికి. నేనున్నాననే ఉనికినే నా ఉనికినే అతను గా గుర్తించట్లేనప్పుడు, ఈ ఆపదిస్తే నన్ను గుర్తిస్తాడేమో. ఎందుకంటే, అంటే ఆయన నన్ను గుర్తించాలి, నా గొప్పతనం వాళ్ళు గుర్తించాలి అని కాదక్కడ. నా గొప్పతనం గుర్తించడం కోసం కాదు. నన్ను గుర్తిస్తే నేను వాళ్ళని మళ్ళీ నా లోకానికి తీసుకెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది అననమాట. ఇంక చాలా కథలయిపోతున్నాయి. ఎందుకంటే శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పినప్పుడు ఆమె చాలా బీదవాళ్ళు. ఆమె తలుపు నుంచి బయటికి రావడానికి కూడా ఉండదనమాట. బ్రహ్మచారి భిక్షాందేహి అంటే. ఎందుకమ్మా అంటే, నా భర్త బయటికి వెళ్లారు యాచనకి. ఆయన తీసుకొచ్చి ఇస్తేనే నీకేమన్నా ఇవ్వగలుగుతాను నేను. ఉన్నది ఒకే వస్త్రం ఆయన కట్టుకొనెళ్లారు అని చెప్తుందనమాట. ఈయనకి చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు 7 8 శంకరాచార్యుల వారికి. అయితే చూడమ్మా ఏదో ఒకటి ఉంటుంది చూడమ్మా, ఏదో ఒకటి చూడమ్మా అంటే ఆవిడ మొత్తం అంతా వెతికితే ఒక గూట్లో ఎక్కడో ఎండిపోయిన ఉసిరికాయ దొరుకుతుందట. అది ఇవ్వడానికి చాలా మొహమాట పడి తలుపు వెనకాల నుంచే, "బాబు నువ్వంతగా అడుగుతున్నావు. నా దగ్గర ఇదొక్కటి తప్ప ఇంకేమీ లేదు" అని ఆ ఉసిరికాయ ఆయన చేతిలో వేసిందట. చేతిలో వేసినప్పుడు ఈయన కనకధారా స్తోత్రం చెప్పడం లక్ష్మీదేవి అభ్యంతరం చెప్పిందట. వాళ్ళు గత జన్మలో ఏమీ ఇలా దానం ఇచ్చింది ఏమీ లేదు వాళ్ళకి. నేనెలా ఇస్తాను? నాకు ఇవ్వడానికి నాకు అవకాశం లేదంటే, "అదేంటమ్మా!
నాకు ఒక బ్రహ్మచారికి అడిగినప్పుడు వెంటనే ఈ ఉసిరికాయ ఇచ్చింది. ఇంతకంటా ఏం కావాలి ఆయనకి ఆమెకు నువ్వు ధనం ఇవ్వడానికి అని శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రశ్నిస్తారట. అప్పుడు ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు వర్షంగా కురిసిందని చెప్తారు. అందుకని ఆయన బాధ ఏంటంటే మనం ఒక్కసారైనా ఆయన ఉన్నాడని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన ప్రయత్నం మనం 1% అయినా చేస్తే మిగతా 99% చేసి తీసుకెళ్దామని ఆయన బాధ. అంతే తప్ప నన్ను గొప్పవాడని గుర్తిస్తే మనం ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు అందరూ కాళ్ళు రగరేసుకుంటూ నేనున్నాను నా ఇంత గొప్ప పని చేశాను ఇదంతా వాళ్ళు గుర్తించాలి అనుకున్న భావం కాదు. ఆయన దగ్గర భావం ఏమిటంటే కనీసం ఒక్కసారైనా నేనున్నాడని మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకుంటే కనుకైతే నేను వాళ్ళకి ఏమైనా సాయం చేయగలుగుతాను. నన్ను కాదనుకుని వీడు భూలోకంలోకి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ నా లోకంలోకి తీసుకెళ్ళాలి అంటే నా వాళ్ళు చిన్న పిసరైనా ఏదైనా ఒక్కట ప్రయత్నమైనా చేయాలి. ఆ ప్రయత్నాన్ని చేయడానికి అవసరమైన అవకాశం కూడా నేనే కల్పిస్తున్నాను అని మనకి ఎన్నో విధాలుగా ఎన్నో అవకాశాలు మనకు కల్పిస్తాడు. దాన్ని మనం కాదనుకుని మన ప్రవర్తన ఉంటే పాపం ఆయన కూడా ఏం చేయలేరు. నేను మాత్రం ఏం చేస్తాను చేతులెత్తేస్తాడు. మనం చూడండి డాక్టర్లు అంటారు చేయవలసిందంతా చేశామండి. ఆ పైన భగవంతుడి కృప అని. అప్పుడు కూడా అంత సైన్స్ అడ్వాన్స్ అయ్యి అంత చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే మాట అంటారు. భగవంతుని కృప ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. మా మా ప్రయత్నం చేసినా కూడా ఆయన కృప ఉండాలి. మీకు ఆయుర్దాయం ఉండాలి అని. అలాగా అందుకని భగవంతుడిని మనం ఆపదలో కాకుండా అనవరతము ఆయన్ని మనం స్మరిస్తూ ఉంటే మనకి ప్రాణోత్కర్ష సమయంలో కంపల్సరీ ఆయన గుర్తుకొస్తాడు. లేకపోతే ఆయనే గుర్తు చేస్తాడు. ఇంకా మనకి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి అవకాశం భగవంతుని స్మరణ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయడానికి మనం అంటే కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఆ ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నిస్తే ఆయనే ఎంతో కొంత మనకి సాయం చేస్తారు. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొకసారి ఈ చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామృత శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న విషయం ఉన్నా కూడా అది వాళ్ళు శిక్షా గురువులు చెప్పింది, ఆచార్యులు చెప్పింది, ఈ వీడియోలో విన్నది, పుస్తకాల్లో చదివింది పెట్టి నాకు అర్థమైంది మీ ముందరకు తేవడానికి ప్రయత్నించాను. ఏదైనా పొరపాటు ఉండి ఒకవేళ ఉపమానాలు చెప్పడంలో కూడా ఏదైనా తప్పు జరిగితే కనుక ఏదైనా నాది ఏమంటారు నాకు లేకపోవడం ఏమంటారు జ్ఞానం లేకపోవడం నా అజ్ఞానం సారీ ఎంతసేపు ఆలోచించాల్సి వచ్చిందో ఒక్క మాట కోసం అదంతా నా అజ్ఞానం అలా అనుకుని మీరందరూ ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా కొన్ని ముందరకు వెళ్ళడానికి సహాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తూ 97వ ఎపిసోడ్లోకి వచ్చాను. తొందరలోనే 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటాను. అదంతా మీ మీ సహాయ సహకారాలతో జరుగుతుంది. హరే కృష్ణ. ఇవాళకి ఇంకా ముగించి హరే కృష్ణ మంత్రం 11 సార్లు చెప్పుకుని మనం ఈసారి ఈ ఎపిసోడ్ ఇప్పటితోటి ముగించుకుందాం. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌడ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే ఇంతటితో సెలవు తీసుకుని మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. హరే కృష్ణ.